హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఆస్ట్రోవల్. మీరందరూ ఆరోగ్యంగా, ఆనందంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ డీపెస్ట్ ఫీలింగ్స్ గురించి చెప్పబోతున్నాను. మీ పార్ట్నర్ ఎందుకు మౌనంగా ఉన్నారు, మీరంటే ఇష్టపడుతున్నా ఎందుకు మీ నుంచి దూరంగా ఉన్నారు, మీ నుంచి ఎవరు మీ పార్ట్నర్ని మీ నుంచి దూరంగా పెడుతున్నారో ఈరోజు చూస్తాం. ఫస్ట్ ఈరోజు 20 నెంబర్కి 2, 11, 20, 29 2 నెంబర్స్ అన్నమాట. వీళ్ళందరూ 2, 11, 20, 29. వీళ్ళకి ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయో చూస్తాం. వీళ్ళు మూన్ అనమాట. 2 అంటేనే మూన్, 1 అంటే సన్ అన్నాం కదా. ఇప్పుడు 2 అంటే మూన్ అనమాట. మూన్ క్వాలిటీస్ చాలా సున్నితమైన మనసు కలిగి ఉంటారు, ఆకర్షణీయంగా ఉంటారు. వీరిపై దైవ కృప ఉంటుంది. వీళ్ళు చాలా ఎమోషనల్ పర్సన్స్గా ఉంటారు. వీళ్ళు కళాకారులు, కవులు, నటులు, ఈ జన్మ తేదీ కలవారే. వీరు సున్నితమైన మనసు కలిగి ఆకర్షణీయంగా ఉంటారు. ఇతరుల మనసులోని భావాలు ఇట్టే గ్రహించగలుగుతారు. దృఢ సంకల్పం కలిగి ఉంటారు. వీరిపై దేవుని కరుణ ఉంటుంది. ఎమోషనల్గా ఉంటారు. సునిశిత బుద్ధి కలిగి అధికార వర్గంలో ఉన్న వారికి సలహాలు ఇచ్చే స్తోమత కలిగి ఉంటారు. వీరు చాలా నెమ్మదస్తులు. అందరితో మర్యాదగా మసలుకుంటారు. గొప్ప కళాకారులు, కవులు, నటులు ఈ తేదీలో జన్మించిన వారే ఉంటారు. వీళ్ళు మంచి మార్కెటింగ్ ఆఫీసర్స్గా, లాయర్స్గా రాణించగలరు. వీరికి చాలా సర్దుకుపోయే గుణాన్ని కలిగి ఉంటారు. కొత్త సంస్థలు, ప్రాజెక్టులు ప్రారంభించే కంటే పాతవి సమర్థవంతంగా నడపడానికి తగిన శక్తియుక్తుల్ని వీళ్ళు కలిగి ఉంటారు. ప్రేమ, వాత్సల్యాన్ని కోరుకుంటారు. కుటుంబాన్ని, స్నేహితుల్ని ప్రేమిస్తారు. సున్నిత మనస్కులు కాబట్టి అందరి వ్యధలను అర్థం చేసుకొని వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. ధన, కనక, వస్తు, వాహనాలు కష్టపడి సంపాదిస్తారు. ఎంతోమంది స్నేహితులు కలిగి కీర్తి ప్రతిష్టలని పొందుతారు. వీరికి బిడియం ఉంటుంది, దానిని విడనాడాలి. కల్పనా శక్తి ఎక్కువగా ఉంటుంది. అందువలన మంచి రచయితలుగా, కళాకారులుగా వీరు పేరుగాంచుతారు. వీరి స్వతంత్ర నిర్ణయాలు తీసుకోకుండా పక్కవారి సలహాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడే వీళ్ళు జీవితంలో ఉన్నత స్థితిని పొందుతారు. ఇది 2 నెంబర్స్కి. మీ పార్ట్నర్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, తన డీపెస్ట్ ఫీలింగ్స్ ఏంటి, ఇప్పుడు మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు ఇప్పుడు చూస్తాం. మీకు దూరంగా ఉన్న పార్ట్నర్ మీ గురించి ఆలోచిస్తున్నారా, లేకపోతే ఇంకెవరి గురించి అన్నా ఆలోచిస్తున్నారా చూస్తాం. వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్? ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. టవర్ మూమెంట్ వచ్చింది. తన పరిస్థితులు అప్ సైడ్ డౌన్ అయిపోయి ఉన్నాయి. వాట్ హ్యాపెండ్? ద మూన్. ఏదో ఇల్యూషన్లో ఉన్నారు, భ్రమలో ఉన్నారు, ఏదో భయపడుతూ ఉన్నారు మీ పార్ట్నర్. ఓకే, మీ గురించి మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తూ ఉన్నారో చూస్తాం. మీ గురించి మీ పార్ట్నర్ ఏం ఆలోచిస్తూ ఉన్నారు. మిమ్మల్ని మీ పార్ట్నర్ చాలా మిస్ అవుతూ ఉన్నారు. మీతో న్యూ బిగినింగ్ కావాలనుకుంటా ఉన్నారు. క్వీన్ ఆఫ్ కప్స్. మిమ్మల్ని ఒక ప్రేమ దేవతలాగా చూస్తూ ఉన్నారు. మీతో లైఫ్ లాంగ్ కమిట్మెంట్ కావాలనుకుంటా ఉన్నారు. ద హర్మిట్, 4 ఆఫ్ సోర్డ్స్, ఏస్ ఆఫ్ వాండ్స్, జడ్జ్మెంట్, 8 ఆఫ్ కప్స్, 6 ఆఫ్ వాండ్స్. ఓకే, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ పార్ట్నర్. పరధ్యానంలో ఉన్నారు. మీ క్లారిటీ ఇవ్వాలనుకుంటా ఉన్నారు. మిమ్మల్ని ఒక ఏంజల్ లాగా చూస్తూ ఉన్నారు. మీకు సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. థర్డ్ పార్టీ ఏదో హార్ట్ బ్రేక్ అయింది మీ పార్ట్నర్కి. మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు, దూరం నుంచే గమనిస్తూ ఉన్నారు. మీరు ఏం చేస్తూ ఉన్నారు అని గమనిస్తున్నారు. మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు. మీ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకుంటున్నారు. మీకు సారీ చెప్పాలి, అపాలజీ చెప్పాలనుకుంటున్నారు. ఇప్పుడైతే సపరేషన్లో ఉన్నారు. మిమ్మల్ని చాలా డీప్గా లవ్ చేస్తున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఓకే, మీ పార్ట్నర్ ఇప్పుడు సపరేషన్లో ఉన్నారు. మీరు కానీ నమ్మకాన్ని మాత్రం కోల్పోలేదు. తన మనసులో మీకు ఒక ఇంపార్టెంట్ ఉంది, ఒక రెస్పెక్ట్ ఉంది. క్వీన్ ఆఫ్ కప్స్ చెప్తా ఉంది. మీది ఒక డెడికేషన్, లవ్ అని మీ పార్ట్నర్ నమ్ముతూ ఉన్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు మీ పార్ట్నర్. మీతో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు.
ఎందుకంటే తన లైఫ్‌లో ఆల్రెడీ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూ ఉంది. ఏదో సంథింగ్ అందుకే మెంటల్ స్ట్రెస్‌లో ఉన్నారు. ఎమోషనల్‌గా అప్సెట్ అయిపోయి ఉన్నారు. కొందరి విషయంలో మీ పార్ట్నర్ మీ రిలేషన్‌షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి ఉండొచ్చు. ఎందుకంటే తనకు ఆల్రెడీ తన లైఫ్‌లో వచ్చి రిలేషన్‌షిప్ ఇష్యూ ఉండొచ్చు. అంటే మీ పార్ట్నర్ ఉంటే తన లైఫ్‌లో మీరొక్కళ్ళే ఉండరు కదా! తన చుట్టూ ఇంకో ప్రపంచం ఉంటుంది. మీరే తన ప్రపంచం కాదు కదా! హ్మ్. మీరు మీరు ఒక పార్ట్ ఆఫ్ తన లైఫ్‌లో మీరొక పార్ట్ అంతే. తన చుట్టూ వేరే ప్రపంచం ఉంటుంది గదా! హెల్త్ ఉంటుంది, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, రిలేషన్‌షిప్ ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నీ తను సార్ట్ ఔట్ చేయాలి. అందుకనే తను ఏదో ఒక ప్రాబ్లమ్‌లో ఉన్నారిప్పుడు. చాలా మనసులో స్ట్రెస్ ఉంది తనకి. అందుకే మూవ్ ఆన్ అయిపోయినారు. టవర్ మూమెంట్ వచ్చింది. మీ పరిస్థితులు అప్‌సైడ్ డౌన్ అయ్యున్నాయి. సెపరేషన్‌కొచ్చేస్తున్నారు. కానీ మనసులో ఒక భ్రమ ఉందన్నమాట. మీ ఇద్దరికీ ఒక భ్రమలో ఉన్నారు. అంటే ఇల్యూషన్. కొంచెం నెగెటివ్ థింకింగ్ అనమాట. ఒకరి గురించి ఒకరు నెగెటివ్ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్నారేమో, మీ లైఫ్‌లోకి మీ పార్ట్నర్ రారేమో అని మీరు అనుకుంటా ఉండొచ్చు. మీ పార్ట్నర్ కూడా ఎలా ఉన్నారంటే మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు. మీతో రీయూనియన్ కావాలి. మిమ్మల్ని దూరం నుంచే మెచ్చుకుంటా ఉన్నారనమాట. మీ స్కిల్స్ మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారు మీ పార్ట్నర్. మీ ఇద్దరి మధ్య ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్‌గా ఉంది. మీ పర్సన్ వచ్చి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నారు. తను చేస్తున్న రైటా రాంగా ఆత్మవిమర్శ చేసుకుంటా ఉన్నారు. మీతో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఇప్పుడు వేరే డెక్‌తో ఈ డెక్‌ని క్లారిఫై చేస్తాం. ఇక్కడ మీ పార్ట్నర్ వచ్చి వృషభం, కన్య, మకర రాశికి చెందిన పర్సన్ అయి ఉండొచ్చు. వృశ్చికం, కర్కాటకం, మీనం అండ్ మేషం, సింహం, ధనుస్సు. అంతే, ఇక్కడ సోర్స్ ఎనర్జీ లేదు. కానీ లీబ్రా ఉంది. లీబ్రా ఎనర్జీ ఉంది. ఇంకంతా కప్స్ ఎనర్జీ, మూన్ ఎనర్జీ ఇవే వచ్చున్నాయి. సోర్స్ వచ్చింది ఇక్కడ. సోర్స్ కూడా అన్ని రాసులు ఉన్నాయి. మిథునం, తులా, కుంభరాశులు కూడా ఉన్నాయన్నమాట. ఈ రాసుల్లో మీ పర్సన్ ఏ రాశి పర్సన్ అన్నా ఏంటొచ్చు. ఓకే, క్లారిఫికేషన్ కార్డ్స్. టవర్ కార్డుని ఏది క్లారిఫై చేస్తా ఉంది ఇప్పుడు. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్. మీ పార్ట్నర్ తన వర్క్లో మునిగిపోయి ఉన్నారు. హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. అంటే డెడికేషన్గా వర్క్ చేస్తూ ఉన్నారు. అందుకే మీతో టైం స్పెండ్ చేయలేకపోతూ ఉన్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. 4 ఆఫ్ కప్స్ని మిమ్మల్ని మిస్ అవుతున్నారు. కానీ నమ్మకాన్ని వదిలిపెట్టలేదు. మీరే తన జీవితంలో బ్రైట్నెస్ తీసుకొస్తారు. మీ వల్లే తన జీవితంలో ఒక సంతోషం అనేది వస్తుందని మీ పార్ట్నర్ గాఢంగా నమ్ముతున్నారు. అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ని 2 రకాలుగా జగిల్ అవుతూ ఉన్నారు. ఓకే, అంటే మీరు అంటే తనని మిమ్మల్ని హర్ట్ చేసి వెళ్ళిపోయి ఉన్నారు. మీ లైఫ్లోంచి మూవ్ అని ఉన్నారు. ఇప్పుడు సపరేషన్లో ఉన్నారు. అందుకే మీరు తన ప్రేమను యాక్సెప్ట్ చేస్తారా లేదా అని జగిల్ అవుతూ ఉన్నారు. హెర్మిట్ ఎనర్జీ, అన్కండిషనల్గా మిమ్మల్ని లవ్ చేస్తున్నారు మీ పార్ట్నర్. అండ్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, మీ మీద మీ పార్ట్నర్కి ఒక రెస్పెక్ట్ ఉంది. మీరు క్యాపబుల్ పర్సన్, ఏ పనైనా చేయగలరు, మీ మెచ్యూరిటీ ఉండే పర్సన్ అని నమ్ముతున్నారు మీ పర్సన్. 8 ఆఫ్ కప్స్ని ఏది క్లారిఫై చేస్తుంది? 3 ఆఫ్ పెంటికల్స్, మీ పర్సన్ తన వెల్ విషర్స్, ఫ్రెండ్స్ అడ్వైస్ తీసుకుంటా ఉన్నారు. ఫ్యూచర్లో ఏం చేస్తే మంచిది అని అడుగుతూ ఉన్నారు. మూన్ కార్డుని ఏది క్లారిఫై చేస్తుంది చూస్తాం. 5 ఆఫ్ పెంటికల్స్, ఇప్పుడైతే సపరేషన్లో ఉన్నారు. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి మీ పార్ట్నర్కి. అందుకే మిమ్మల్ని పట్టించుకోవటం లేదు. ఏదో ఒక భ్రమలో ఉన్నారు. ఏదో ఒక రహస్యం ఉంది మీ పర్సన్ మనసులో. తన మనసులో ఉండేది మీతో చెప్పేదానికి భయపడుతున్నారు లేదా బాధపడుతూ ఉండొచ్చు. మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు. కొందరి విషయంలో మీ పార్ట్నర్ మీ మీద ఫోకస్గా ఉండొచ్చు. మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకోవచ్చు. 10 ఆఫ్ పెంటికల్స్ని వెయిట్ చేస్తూ ఉన్నారు. హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్, అంటే మీతో లైఫ్ లాంగ్ కమిట్మెంట్ మీకు ఇవ్వాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి. మ్యారేజ్ కోసం మీ పర్సన్ వెయిట్ చేస్తూ ఉన్నారు. 4 ఆఫ్ సోర్డ్స్, ఇప్పుడు సపరేషన్లో ఉండొచ్చు. కానీ మీ పర్సన్ వచ్చి 9 ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు. అంటే విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే. మీతో ఉంటే తను చాలా హ్యాపీగా ఉండగలరు అన్న నమ్మకం మీ పర్సన్కు ఉంది. ఈ సపరేషన్ పీరియడ్ నుంచి మీ దగ్గరకు వచ్చేసేయాలి అని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. జస్టిస్ కార్డ్ ఏది క్లారిఫై చేస్తుంది? జస్టిస్ కార్డ్, పేజ్ ఆఫ్ సోర్డ్స్, మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అంటే తను మీ నుంచి దూరంగా ఉండేటప్పుడు మీ బిహేవియర్ ఎలా ఉంటుంది,
మీ మనసులో అదంతా మీరు చెప్తారు కదా, ఎందుకు మాట్లాడటం లేదు, ఎందుకు నాకు ఇంపార్టెంట్ ఇవ్వటం లేదు, అందరితో మాట్లాడతావు నాతో ఎందుకు మాట్లాడవు, ఇట్లాగంతా మీరు ఆర్గ్యూ చేస్తూ ఉంటారు కదా. మీరు ఎంతవరకు పేషెన్స్గా ఉంటారు తన కోసం, ఎంతవరకు మీరు ఎదురు చూస్తారు అని మిమ్మల్ని టెస్ట్ చేస్తూ ఉన్నారు మీ పర్సన్. 6 ఆఫ్ వాండ్స్ని అయితే క్లారిఫై చేస్తుంది. క్వీన్ ఆఫ్ సోర్డ్స్. మీ పర్సన్ లాజిక్గా ఆలోచిస్తున్నారు, మీ మీద చాలా ప్రేమతో ఉన్నారు, మీకు న్యాయం చేయాలని అనుకుంటా ఉన్నారు. ఓకే, మీ రిలేషన్షిప్ స్ట్రెంత్ కావాలనుకుంటున్నారు. తనకి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. మీ ఇద్దరి మధ్య మేబీ ఆర్గ్యుమెంట్ వచ్చి టవర్ మూమెంట్ వచ్చి ఉండొచ్చు. మీ గురించి కొంచెం అప్పుడప్పుడు నెగిటివ్ థింగ్, అంటే మీ మధ్య థర్డ్ పార్టీ ఉందేమో అని భయపడుతున్నారు. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీకు ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. ఓకే, అట్ ప్రెజెంట్ మూమెంట్ మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? అట్ ప్రెజెంట్ మూమెంట్ మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? అట్ ప్రెజెంట్ మూమెంట్ మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా? ఎస్, ప్రేమిస్తున్నారు. తను ఆల్రెడీ ఒక నిర్ణయం తీసేసుకున్నారు. మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా చూస్తున్నారు. సడన్ సర్ప్రైజ్ మీకు ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్. ఓకే, ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి మాట్లాడతారు? యాక్షన్ చాలా స్లోగా తీసుకుంటా ఉన్నారు. వావ్, మ్యారేజ్ కార్డ్ వచ్చేసింది. 4 నెంబర్ వచ్చింది. 4 ఆఫ్ వ్యాండ్స్ అంటే 4 అవర్స్ కావచ్చు, 4 డేస్ కావచ్చు. మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి మాట్లాడతారు, మీకు ఒక క్లారిటీ ఇస్తారు. ఓకే, వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్? వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్? మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్లో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీతో న్యూ బిగినింగ్ చేశారు. మీ ఇద్దరిది రుణాన బంధం ఉంది అని మీ పర్సన్ గాఢంగా నమ్ముతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే తన ఎమోషన్స్ని రెసిస్ట్ చేస్తూ ఉన్నారు, మీతో చెప్పకుండా తనలోనే దాచుకుంటా ఉన్నారు. ఇన్ ఫ్యూచర్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, ఫ్రీ విల్తో నిర్ణయాలు తీసుకుంటారు. మీరు పాస్ట్లో క్వీన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉండారు, లాజిక్గా ఆలోచిస్తున్నారు, ఎమోషనల్గా కాదు. ఇప్పుడు మీ పర్సన్తో కమ్యూనికేషన్ కావాలని కోరుకుంటా ఉన్నారు. అండ్ ఇన్ ఫ్యూచర్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలని కోరుకుంటున్నారు. క్లారిఫికేషన్ కార్డ్స్ వేస్తాం. మీ పర్సన్కి మీకు క్లారిఫికేషన్ కార్డ్స్. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, వావ్, ఫ్రీ విల్తో తను ఏ నిర్ణయం తీసుకుంటారు? మీకు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇవ్వాలన్న నిర్ణయం తీసుకుంటారు. మీకు 6 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. మీరు మీ పర్సన్ కోసం ఎంత రిస్క్ అన్నా తీసుకుంటారు. మీ పర్సన్తో న్యూ బిగినింగ్ చేస్తారు. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలని అని మీరు అనుకుంటూ ఉంటారు. మీ టైం మీ పర్సన్కి ఇస్తారు. ఓకే, ఇప్పుడు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ పర్సన్ ఎనర్జీ అండ్ మీ ఎనర్జీ. మీ పర్సన్ ఎనర్జీ, మీ ఎనర్జీ, మ్యూచువల్ ఎనర్జీ. వావ్ వావ్ వావ్. మీ పర్సన్ ప్రయాణం చేసి మిమ్మల్ని చేరుకోవాలనుకుంటున్నారు. తన ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకున్నారు. అండ్ మీరు కేరింగ్ కనెక్షన్లో ఉన్నారు. మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం. థర్డ్ చర్కా ఆర్కేంజల్ చామియల్ అంటే కొంచెం యాంగ్జైటీ కూడా ఉంది మీకు. వస్తారా రారా మీ పర్సన్ అనుకుంటున్నారు, కానీ మీ పర్సన్ వస్తూ ఉన్నారు ఇక్కడ. ఓకే, ఇద్దరు ఈ రిలేషన్షిప్లో సక్సెస్ కావాలనుకుంటున్నారు. ఇద్దరు ఒకరి ప్రేమను ఒకరికి ఇచ్చుకోవాలి, ప్రపోజ్ చేసుకోవాలి అంటే అని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏంజెల్ ఆఫ్ లవ్. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ మీకు ఇంకా ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు చూస్తా. తన ఎమోషన్స్ ఎలా ఉన్నాయి? మీ పర్సన్ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి? గైడెన్స్, ఎవరితో గైడెన్స్ తీసుకుంటున్నారు? అలోన్నెస్, ఒంటరిగా ఉన్నారు. మీలో చాలా స్కిల్స్ ఉన్నాయని మీ పర్సన్ అనుకుంటున్నారు. క్రియేటివిటీ ఉందనుకుంటున్నారు. క్లింగింగ్ టు ద పాస్ట్, పాస్ట్లో జరిగిన దాని గురించే ఆలోచిస్తున్నారు. కానీ మీ రిలేషన్షిప్ రీబర్త్ అవుతూ ఉంది. ఓకే, కొంచెం ఇన్నోసెన్స్ ఉంది మీ పర్సన్కి. చిన్నపిల్లల మనస్తత్వం ఉంది. ట్రాన్స్ఫర్మేషన్, కొంచెం మెచ్యూర్డ్గా ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక మార్పు అనేది మీ పర్సన్లో కలుగుతూ ఉంది. కొంచెం సారోగా ఉన్నారు, మీతో మాట్లాడకుండా ఉండేదానికి. తన మనసులో ఉండేదంతా మీతో షేర్ చేయాలనుకుంటున్నారు. తనలో వచ్చి ఒక చేంజ్ అనేది వస్తూ ఉంది.
తనలో ధైర్యం పెరుగుతూ ఉంది. యాక్షన్ తీసుకుంటారు త్వరలోనే మీ పర్సన్. మీరు తనతో ఉంటేనే తను కంప్లీట్గా ఫీల్ అవుతారు. ఓకే, ఇక్కడ ఏంటంటే మీ పర్సన్కి చాలా బర్డన్స్ ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మిమ్మల్ని పట్టించుకోవటం లేదనేది ఒక్కటే మీకు తెలుస్తూ ఉంది. తను చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు. తను కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీరు వచ్చి ఒక ఇల్యూషన్లో ఉన్నారు. మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారేమో, వాళ్ళకి టైం స్పెండ్ చేస్తున్నారేమో అని మీరు అనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ నుంచి మీకు క్లారిటీ రాకపోతే మీరు చాలా ఓవర్ థింకింగ్ అయిపోతారు. దాని నుంచి మీరు బయటపడలేరు. మీ పర్సన్కి ఫైనాన్షియల్, హెల్త్, రిలేషన్షిప్ ఇలాంటివి ఇష్యూస్ ఉన్నాయన్నమాట. మీ పార్ట్నర్కి అంత బాగలేదు ఇప్పుడు. మీ పార్ట్నర్ నేమ్ అండ్ ఫేమ్ ఉండే పర్సన్ అయి ఉండొచ్చు, ఇంట్యూటివ్ పవర్ ఉండే పర్సన్ అయి ఉండొచ్చు. మీ పార్ట్నర్ మిమ్మల్ని హర్ట్ చేసిన వెంటనే హీస్ చీటర్ అని అనుకోవద్దు. తను మీతో గడిపిన, తను మీకు ఇచ్చిన ప్రేమని, కేరింగ్ని ఆలోచించండి. తను మీతో గడిపిన క్షణాలు ఆలోచించండి. మీకు చాలాసార్లు ఈ పర్సన్ మీకు హెల్ప్ చేసి ఉండొచ్చు. మీరు అవన్నీ అనుకున్నారంటే మీరు కొంచెం వెయిట్ చేస్తారు మీ పర్సన్ కోసం. ఒక పాజిటివ్ మైండ్ సెట్తో మీ పనులు మీరు చేసుకుంటా, హీల్ అవుతా, నలుగురికి సంతోషాన్ని పంచుతా మీరు హ్యాపీగా మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తారు. ఒక పాజిటివ్ ఇంటెన్షన్ మనం మనసులో పెట్టామంటే తప్పకుండా అది సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, ఇప్పుడు మీ ఇంట్లోనే మీ బ్రదరో సిస్టరో ఉన్నారు. వాళ్ళలో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. వాళ్ళలో నెగిటివ్ ఉంది, వాళ్ళు మీతో మాట్లాడటం లేదని మీరు వదిలేయలేరు కదా, వాళ్ళ కోసం వెయిట్ చేస్తారు కదా. అలాగే మీ పర్సన్ ఎలా ఉంటే అట్లా యాజ్ ఇట్ ఈస్గా మీరు యాక్సెప్ట్ చేయగలగాలి. అప్పుడే మీరు వాళ్ళని అన్కండిషనల్గా లవ్ చేసినట్టు. ఓకే, మీరు మనకు తెలుసు కదా, మన చేతిలో ఏముంది, లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేయండి. నా పర్సన్ నా దగ్గరికి వచ్చేసారు, నాతో మాట్లాడుతున్నారు, మేము చాలా సంతోషంగా ఉన్నాం, ఇలా చెప్పుకుంటా ఉండండి. తప్పకుండా మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తారు. ఇప్పుడు ఏంజల్స్ మెసేజ్ చూస్తాం. ఏంజల్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఏంజల్స్ గైడెన్స్, పీస్ఫుల్ రెజల్యూషన్, ఇంప్రూవింగ్ హెల్త్, సక్సెస్. మీకు సక్సెస్ లభిస్తుంది. మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేస్తారు. చాలా మీరు బాగా హ్యాపీగా, సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. బిగ్ హ్యాపీ చేంజెస్ మీ లైఫ్లోకి రాబోతున్నాయి అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు. ఇప్పుడు మీ లవ్ లైఫ్ ఎలాంటి స్థితిలో ఉంది వేరే కార్డ్స్లో చూస్తాం. మీ లవ్ లైఫ్ ఎలాంటి స్థితిలో ఉంది? ట్రూ లవ్, దిస్ ఈస్ ద రొమాన్స్ ఆఫ్ లైఫ్ టైమ్. వెడ్డింగ్, ఎక్స్ప్రెస్ యువర్ లవ్. మీ ప్రేమని మీరు ఎక్స్ప్రెస్ చేయండి. స్టే ఆప్టిమిస్టిక్, ఆశావాదంతో ఉండండి. మీ పర్సన్ తప్పకుండా వచ్చి మీకు ప్రపోజ్ చేస్తారు, లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇస్తారు. దిస్ ఈస్ పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్. మీ ఇద్దరిది పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్. హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ వస్తుంది చాలా త్వరలో అని ఏంజల్స్ చెప్తా ఉన్నారు. ఓకే, మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో ఇప్పుడు చూస్తాం. మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, లేదా రైట్ టైం కోసం వెయిట్ చేయొచ్చు. మీ పర్సన్ వృషభ రాశి పర్సన్ అయితే తన ప్రేమని మీకు ఇవ్వాలనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ మిథున రాశి అయితే చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీ పర్సన్ కర్కాటక రాశి అయితే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. అండ్ మీ పర్సన్ సింహరాశి అయితే తన ఫ్రెండ్స్తో, వెల్ విషెస్తో మీ గురించి అడ్వైస్ తీసుకుంటా ఉన్నారు. మీ పర్సన్ కన్యా రాశి అయితే నమ్మక ద్రోహం జరిగినట్టు బాధపడుతూ ఉన్నారు. మీ పర్సన్ తులారాశి అయితే ఈ రిలేషన్షిప్ నాకు వద్దు అనుకొని స్టెప్ బ్యాక్ తీసుకున్నారు. మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే అనుకుంటున్నారు. మీ పర్సన్ ధనుసు రాశి అయితే వర్క్లో బిజీ అయిపోయి ఉన్నారు. మీ పర్సన్ మకర రాశి అయితే డే డ్రీమింగ్లో ఉన్నారు. మీ పర్సన్ కుంభరాశి అయితే తన దారి మార్చుకున్నారు, అంటే ఇంకా ఈ రిలేషన్షిప్ వద్దు అనుకొని వేరే దారిలోకి వెళ్ళిపోతున్నారు. మీ పర్సన్ మీనరాశి అయితే ఇద్దరు పర్సన్స్ ఉన్నారు తన లైఫ్లో, జగ్గులు అవుతూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ నేమ్ ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో చూస్తాం. బి, క్యూ, ఎక్స్, ఎస్, యు, ఏ, హెచ్, ఓ, ఎం, ఈ, జెడ్, వి, కే, జి. ఈ లెటర్స్తో మీ పర్సన్ నేమ్ స్టార్ట్ కావచ్చు.
ఓకే, ఇప్పుడు మనం స్విచ్ వర్డ్ చూస్తాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ క్లారిటీ వెరీ సూన్. నాకు క్లారిటీ ఇవ్వండి, ఏ విషయంలో నాకు క్లారిటీ, ఈ విషయంలో నాకు క్లారిటీ ఇవ్వండి, నా పర్సన్ నా దగ్గరకు వస్తారా లేదా అనే ఒక క్లారిటీ ఇవ్వండి యూనివర్స్ అని అడగండి యూనివర్స్ని. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ క్లారిటీ అని అడగండి. ఓకే, ఇక్కడ మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేదానికి రెడీగా ఉన్నారు, కానీ కొంచెం టైం తీసుకుంటా ఉన్నారు. మీరు కొంచెం వెయిట్ చేయండి, కొంచెం ఓర్పు ఉండాలి మీకు. ఓకే, తప్పకుండా మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నా కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.